ఆమె ఒక డీఎస్పీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోనికి తీసుకుంది. కొంతకాలానికి ఆమె రాజీనామా చేసేశారు. ఉద్యోగ కాలంలో నరకం చూశానని చెప్పిన ఆమె 2014లోనే ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు. ఏ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆమె ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరోసారి ఆమె వార్తల్లోనికి వచ్చారు. మళ్ళీ ఆమె ఉద్యోగం తిరిగి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేశారు. కానీ ఆ ఆఫర్ను ఆమె తిరస్కరించారు. ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం కోసం యువత ఎదురు చూస్తూ ఉంటే ఆమె మాత్రం ఏకంగా గ్రూప్ 1 ర్యాంక్ పోస్టునే తిరస్కరించింది. ఇంతకెవరు ఆమె? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఉద్యమ సమయంలో సస్పెండ్ అయిన డీఎస్పీ నళినికి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ఉద్యోగంలో చేరాలని ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని ఆమె తిరస్కరించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి నళిని బహిరంగంగా లేఖ రాశారు. తనపై చూపిస్తున్న అభిమానానికి తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని అన్నారు. అయినా ఉద్యోగంలో చేరలేనని చెప్పారు. జీవితంలో సర్వస్వం కోల్పోయిన తాను ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నానని చెప్పారు. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా ముద్ర వేశానని, నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టిందని, ఆ రోజులలో క్షణం ఒక గండంలా గడిచిందని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించిందని, అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చిందని ఆమె ఆ లేఖలో వివరించారు. నాటి సీఎం రోషయ్య మహిళా దినోత్సవం రోజున నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పదే. 18 నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టుగా నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలకు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలిచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం, యాన్యువల్ కాన్ఫిడెంటల్ రిపోర్టులో రిమార్కు రాయడం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం, ప్రొబేషన్ పీరియడ్ పెంచడం లాంటివి చేసి నన్ను ఒంటరిని చేసి ఓ కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారని నళిని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్కి, సోనియా గాంధీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యమనిపించింది. అందుకే నవంబర్ 1, 2011లో నా ఫార్మట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లానని నళిని వివరించారు. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణను ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్యభావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్లగొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకుని హక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలో ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు. ఈనాడు 12 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును మళ్లీ వెలికి తీయడం చేస్తున్నారు. చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటానికి, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భాన్ని సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు నళిని. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యిందని ఆ లేఖలో ఆమె వివరించారు. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం నన్ను వెలివేశారు. ఏకాంతవాస శిక్షను 10 ఏళ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవోత్సవంలా బతికాను.
2 ఏళ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయ చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడ కష్టాలు పడ్డాను. ఇక చాలు, నేను ఎవరికోసం ఎటువంటి త్యాగము చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటుపడొచ్చు. కాబట్టి నా పంతాలు మార్చుకోలేనని నళిని చెప్పారు. మీరు భావిస్తున్నట్టుగా పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చెయ్యలేను. శ్రేయో మార్గం విడిచి మళ్లీ ప్రేయో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్ప దానమైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూటగట్టుకోవాలనే కోరిక తప్ప నాకింకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేదేమిటంటే, నాపై కరుణ చూపి నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువయ్యింది. దీంతో నా లొకేషన్, విటేషనల్ కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చెయ్యాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరిచ్చే ప్రభుత్వ ఫండు నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని నళిని తన లేఖలో వివరించారు.